రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మున్సిపల్ ఎన్నికల వేళ రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అధికార పార్టీతో పాటు పోలీసుల తీరుపై ఘాటుగా విమర్శలు చేశారు. నామినేషన్ల విత్డ్రా సమయంలో తమ పార్టీ అభ్యర్థిని ఓ సీఐ తుపాకీతో బెదిరించాడని ఆయన ఆరోపించారు. ఈ ఘటన రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తోంది. మున్సిపల్ ఎన్నికల్లో తమ అభ్యర్థులు గెలవకుండా ఉండేందుకు అధికార పార్టీ పోలీసులను అడ్డుపెట్టుకొని కుట్రలు చేస్తోందని కూనంనేని అన్నారు. ప్రజాస్వామ్యంలో గెలవాలంటే ప్రజల మద్దతుతో గెలవాలి, కానీ తుపాకులతో బెదిరించి అభ్యర్థులను ఉపసంహరించుకోవడం ఏ రకమైన రాజకీయం అని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యంలో స్వేచ్ఛగా ప్రజల అభిమానంతో గెలవడానికి ప్రయత్నం చేసుకోవాలి. అంటే పార్టీ నుండి ఆయా సభ్యుల్ని గెలిపించుకోవడానికి ప్రయత్నం చేయాలి. అన్నం పెట్టడానికి పోలీసులు ఎందుకు ఇన్వాల్వ్ చేస్తారు? పోలీసులు లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయడానికి, అంతే తప్ప ప్రతిపక్షాల వాళ్ళందరూ బెదిరించి తుపాకు పెట్టి అదేగా ఒకటి విత్డ్రా చేయడానికి కూడా ఒక తుపాకు పెట్టాడు ఒక సిఐ కొత్తగూడెంలో. చాలా ఇంక చెప్పుకుంటూ పోతే చాలా అరాచకాలు చేశారు. ఆ అరాచక పద్ధతులు మంచివి కాదనేది ఎందుకంటే ప్రెస్ లో చెప్పక తప్పదు. ఇప్పుడు కమ్యూనిస్టులుగా దానికే ఉంటాం, స్నేహమే, పొత్తులే. అన్యాయం జరిగినప్పుడు మాత్రం ఖచ్చితంగా చెప్పాల్సింది. మా దగ్గర ఒకటి కాదు, అన్ని చోట్ల చాలా చోట్ల ఈ విధంగా వస్తుంది. ఇది కరెక్ట్ పద్ధతి కాదని తెలియజేస్తూ భవిష్యత్తులో కమ్యూనిస్ట్ పార్టీ ఆశాజనకంగా కమ్యూనిస్ట్ ఉద్యమం మరింత బలపడుతుందని నేను ఆశిస్తూ అది మీ అందరి సహకారం కోరుతూ ఒక పోలీస్ రివాల్వర్ను అభ్యర్థిపై గురిపెట్టి నామినేషన్ విత్డ్రా చేయమని చెప్పడం ప్రజాస్వామ్యానికి మాయని మచ్చ అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక ఎన్నికల ముందు పొత్తు విషయంలో కాంగ్రెస్ పార్టీ తమను మోసం చేసిందని కూనంనేని ఆరోపించారు. అయినప్పటికీ ప్రస్తుత రాజకీయ సమీకరణలను దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్తో ఒప్పందానికి రావాల్సి వచ్చిందని ఆయన స్పష్టం చేశారు. రాజకీయ పరిస్థితుల వల్ల తప్పనిసరి పరిస్థితుల్లోనే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ పదవిని చెరో 2.5 ఏళ్లు పంచుకోవాలని ఒప్పందం కుదిరిందని కూనంనేని వెల్లడించారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటే ఇలాంటి అక్రమ చర్యలను అడ్డుకోవాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. ఎన్నికలు న్యాయంగా స్వేచ్ఛగా జరగాలని, పోలీసులపై రాజకీయ ఒత్తిడి ఉండకూడదని కూనంనేని స్పష్టం చేశారు.